హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళనైతే అందరికైతే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చెప్పరా రాఖీ పౌర్ణమి చెప్పదట. పొద్దున్న లేచింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ కావాలి. ఇల్లు మొత్తం ఊడ్చి తుడిచినాం. ఇక మా ముగ్గులేసుడు అయిపోయింది. మా బిడ్డ అయితే లేచింది. ఇక ఇప్పుడు మా పాపనైతే కిందికైతే తీసుకుపోయి కార్ అయితే తుడిచేస్తాం. అంచెలోపు అయితే మా మేడం రెడీ అయ్యి దేవునికి అయితే దీపాలు అయితే వెలిగిస్తుంది. స్మైలీ చెప్పు. అర్థవా? గుడ్ మార్నింగ్. సరే, ఓకే. మనం పోయి కార్ తుడిచేద్దాం. అమ్మ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవునికి దీపాలు వెలుగుతాయి. ఓకేనా? డాంబర్ పోదా. కార్ తాళం తీసినావా? కార్ తాళం మమ్మీ, కార్ తాళం మీ మమ్మీ పట్టుకోవా తాళం. మనం పోయి కార్ తుడిచేద్దాం. మనది. ఓకేనా? మనం ఎటు పోదాం ఇవాళ? చెప్పవరా ఇవాళ ఇటు పోదామా? సరే, ఓకే. మేము కింద కారు తుడిచేస్తాం. ఇదంతా చెప్పి తీసుకొని ఇక మొత్తం ఇదంతా వాటర్. వాళ్ళ ఇంటికి పో. ఓకే. మా బిడ్డ ఈ కార్ అంతా తొక్కుతాంది. ఇక మేము ఆల్రెడీ సామాన్లు అన్నీ కొన్ని ఇంట్లోనే పెట్టేసుకున్నాం. ఇదంతా తుడవాలి. ఫుల్ డస్ట్ ఉన్నది కారుకి. స్మైలీ, నువ్వు తుడతావా తుడవా కారు? ప్లీజ్ తుడవరాదురా కొంచెం, ప్లీజ్ ప్లీజ్. సరే, నీ ఇష్టం. తుడుతాను. తుడిచినావారా? మంచిగా తుడుతానావా? అది వద్దు, గిదే తుడు. గిదంతా తుడు. నేను వచ్చేసరికి అయితే మా మేడం అయితే దీపాలు అయితే వెలిగించేసింది. స్మైలీ, నువ్వు ఇప్పుడే మొక్కద్దురా, తాటం చేయలేరా. ఇక బోలు కూడా కడిగింది మొత్తం నీట్గా. మేము కారు తుడిచేసేలోపు ఇది అయిపోతే ఇప్పుడు దీన్ని తానం పోసి టక్కటక్క రెడీ కావాలి. ఓకే. నీ రాఖీలు ఏడబెట్టినాం రా. వాళ్ళు అయితే రెడీ అంటే. స్మైలీ, ఏం చేస్తాను రా? పసుపు రాసుకుంటానవా? ఓకే. ఏమని చెప్తావు? ఇది చూడు. ఇక నానమ్మకి ఏమని చెప్తావు? పసుపు పెట్టుకున్నా చెప్పినావా? చెప్తావా రా? ఓకే, బాగుంది. నీ డ్రెస్ ఏదిరా? ఎప్పుడు కొన్నావురా? అన్నీ రెడీ చేసినాం. అరే, ఇది జేజే కాడికి పోదంట్రా మనం పోంగా. ఓకేనా? పోదామా? వర్షం కొడుతుంది. స్మైలీ, వర్షం కొడుతుంది కదరా. ఓకేనా? దానిలో కూర్చోబెట్టద్దు. ఇక రాఖీలు అయితే తీసుకొచ్చేసినాం. ఇక ఇదైతే మనకు కట్టాల్సినవి. ఇక ఇంట్లో ఎవరికి ఉన్నాయి? నాకు, మా డాడీకి, స్మైలీ గానికి ఉన్నాయి. దీనికి ఇక పట్టుకోరా రాఖీలు. కుంకుమ తెస్తుంది. ఆగు. మళ్ళా ఇక ఇది కింద తమ్ముని వాళ్ళకున్న బాబాయ్లకు కట్టేది అట. ఓకే, పట్టుకోరా రాఖీకి ఇట్లా పెట్టు. పట్టు, నువ్వు పట్టుకో. తాతాకి పెట్టు. పెట్టు ఫోటో కాడ. ఓకే. రాఖీ అక్కడి తాతకి అక్కడ. రాఖీ పెట్టు అక్కడ ఫోటో కాడ. కింద పెట్టు. అక్కడ లడ్డు లడ్డు పెట్టవురా. మొక్కు తాతకు మొక్కు. మొక్కినావా? దానికైతే ఓకే. నువ్వే తీసావా? పీచువాడివి. అయ్యో చూడు. వాళ్ళకి ఇస్తావు? నానమ్మకి ఇస్తావా రా? సరే. రాఖీలు అయితే కట్టుడు అయిపోయింది. నాకైతే మా బాబుకి అయితే కట్టేసినాం. కిందికి పోయి మా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. మా చిన్న తమ్ముడు కొడుకున్నాడు అని కట్టేసుకొని వెళ్దాం. మనం తండూరు పోదాం అనుకున్నాం. ఫుల్ వర్షం పడుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడుతుంది. యాక్చువల్గా నేను నిన్ననే కార్ కవర్ చేసిన. ఒకవేళ వర్షం పడుతుంది మొత్తం నీళ్ళు అవుతుంది అనుకున్నా, కానీ అది దరిద్రానికి ఇవ్వాలనే పడ్డది వర్షం. ఇక సరే, ఎట్లయితే అయితే ఇంకా మేమైతే ఆ పోంగా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. వర్షం బాగా ఇచ్చేయాలి వాళ్ళకి. స్మైలీ, తమ్మునికి గట్టు. ఇక తెలుగులా ఇక తమ్ముడు అని రాఖీగా తీసుకొచ్చిన.
అన్నాడు పోతాను. మేమైతే రెడీ అయినాం. బాటిల్ అన్న పెట్టేసాయి. స్మైల్గా గిట్లా అయితే ఎట్లారా మరి? అయితే టెంపుల్ దగ్గరకు వచ్చినాం. మా బిడ్డ అయితే వండుకున్నది. అది కొంచెం బురద ఉంటుంది. మరి వెహికల్ వెళ్తుందా వెళ్ళదా అన్నది ఒకసారి మెల్లగా పోవాలి. టెంపుల్ అయితే ఇది అష్టలక్ష్మి మహంకాళి దేవాలయం టెంపుల్ రోడ్ ఉంటుంది. కొంచెం బురద వర్షం పడ్డది కదా, కిందికి మీదికి ఉంటది. వర్షం పడేసరికి బురద బాగా అయింది. ఇదంతా ఇట్లా ఉంది. గుడి టెంపుల్ ఇది ఎంట్రన్స్. యాక్చువల్ ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఇక్కడ మూసేస్తాడు, కానీ ఇంకా దిగుతలేరు కదా. దిగింది ఆల్రెడీ. చెప్పులు ఇప్పంటే ఇప్పలేదు. ఇక చెప్పులు అయితే ఇప్పినాం. ఇక దేవుని దర్శనానికి అయితే వెళ్తానండి. ఇక టెంపుల్ కాలు పైకి లేపుకో. శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మికార దేవాలయం. అయితే దేవుని దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే జనం. మా పాప అయితే, అరే నువ్వు నడుపుతావా? ఇక్కడ కూర్చున్నావు. నువ్వు నడుపుతావా? ఎట్లా నడుపుతావు చెప్పు. ఇక పూలు అయితే తీసుకుంటాను. మా బిడ్డ స్మైలీ అద్దు అట్లా అనద్దు. ఇక రష్ బాగున్నది ఇక్కడ. ఇక వీళ్ళంతా రాఖీలకు పూలకు, ఇక రాఖీలకు అయితే ఫుల్ గిరాకీ ఉన్నది. రాఖీ పూలకు కూడా ఫుల్ రేట్లు ఉన్నది. 50 రూపాయలకు మూరాట, రూపాయి కాదు కదా. ఒక ఇంచు కూడా పువ్వు ఎక్కువ ఇచ్చలేదు, లేకుండా లేదు. ఫుల్ జనాభా ఉన్నారు అక్కడ. పండుకున్న వార స్మైలీ పండలే. లొకేషన్ కాబట్టి శనివారం సంత. ఇప్పుడు ఇట్లున్నది. ఇంకా 4-5 అయిందంటే ఫుల్ మంది ఉంటారు. 4-5 అయితే ఫుల్ మంది ఉంటారు. ఇక మొత్తానికైతే ఫ్లైఓవర్కి అయితే దిగుతాను.